నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో నిర్వహించిన జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ కారవన్ పర్యాటక వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్యల్ని అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు. కన్నుల పండుగగా శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన శాసనసభ్యులు కొనతల రామకృష్ణ. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దుహాన్ సిన్హా. విజయవాడలోని మురళీ ఫ్యాషనర్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజం కాంక్లేవ్ టెక్ ఏఐ 2.0 కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వీచేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, యోగ గురువు పతంజలి రామ్దేవ్ బాబా వీరికి స్వాగతం పలికిన ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ కార్యవ్యాన్ టూరిజం బస్సును జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రామ్దేవ్ బాబా, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు ఆంధ్రప్రదేశ్ కార్యవ్యాన్ టూరిజం బస్సును ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పరిశీలించిన ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి కందుల దుర్గేష్, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, కొలికపూడి శ్రీనివాసరావు. జిల్లాలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ అధిగమించి ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతో జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఏడాది కాలం పూర్తయిన నేపథ్యంలో ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ సుపరిపాలన దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ ఏడాదిలో అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను గుర్తు చేసుకుంటూ ఈ నెల 23వ తేదీన రాష్ట్ర స్థాయిలో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమం నిర్వహించుకోవడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చే సమయానికి ఒక పేషెంట్ వెంటిలేటర్ మీద ఉంటే ఏ విధంగా ఉంటాడు, రాష్ట్ర ప్రభుత్వం అదే విధంగా ఉంది. అదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వ సహకారం, చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ సంవత్సర కాలంలో వెంటిలేటర్ నుంచి ఆక్సిజన్ పీల్చుకునే స్థాయికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. కష్టాలున్నాయని ప్రజలకు వదలలేదు, బాధలున్నాయని చెప్పి ప్రజల్ని విస్మరించలేదు, ఆర్థికంగా సమస్యలున్నాయని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎక్కడ కూడా అమలు చేయకుండా లేము. అన్ని హామీలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ 6, 3,000 పెన్షన్, 4,000, 6,000, 10,000, 15,000. ఈ దేశంలో ఎక్కడా లేవు. 65 లక్షల మందికి 34,000 కోట్ల రూపాయలు. ఈ సంవత్సర కాలంలో ఇన్ని ఇబ్బందులున్నా పెన్షన్ ఇచ్చాం. ఇది ఎన్నికల హామీ, ఇది నెరవేర్చి సుపరిపాలనలోకి వెళ్ళాం. తొలి అడుగు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి రాష్ట్రంలో ఉన్న ప్రజా ప్రతినిధులు, అధికారులను పిలిచి ఒక వర్క్ షాప్ పెట్టారు. అది అయిన వెంటనే మొట్టమొదటిసారిగా ఇక్కడే మా ప్రియతమ ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు, వ్యవసాయ శాఖ మంత్రి మా సోదరులు గౌరవనీయులు అచ్చెన్నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమం పెట్టి అధికారులు, ప్రజాప్రతినిధులు కూర్చుని పెట్టి అందరితో మాట్లాడించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా వారికి ఈ అనుభవం చాలా ఎక్కువ కాబట్టి ప్రతి శాఖను కూడా క్షుణ్ణంగా శ్రీ జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా చైర్మన్ దాడి బుజ్జి కమిటీ సభ్యులు నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ తెలిపారు. స్థానిక గవరపాలెం శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం నుండి శ్రీ జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రలను రథంపై కొలువుదీరారు. ఎంతో భక్తుల సమక్షంలో స్వామివారి రథయాత్రను స్థానిక శాసనసభ్యులు కొనతాల రామకృష్ణ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సంవత్సరం చైర్మన్ కమిటీ సభ్యులు మిత్రమండలి ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహిస్తున్నట్లు, ఎన్నో సంస్కృత కార్యక్రమాల ద్వారా ఈ రథయాత్ర ప్రారంభమైందని తెలిపారు. ఈరోజు ఈ స్వామివారి దేవస్థానం నుండి ప్రారంభమై ఇంద్రజాల మందిరానికి చేరుకుని అక్కడ 10 రోజుల పాటు కొలువై ఉంటారని, అలాగే ఈ 10 రోజులు ప్రతిరోజు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్డీ గ్రూప్ అధినేత కాండ్రేకుల శ్రీరామ్, దేవస్థానం చైర్మన్ దాడి బుజ్జి కమిటీ సభ్యులు, వారి మిత్రమండలి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
చాలా దశాబ్దాలుగా జరుగుతున్నటువంటి ఈ అనకాపల్లిలో జగన్నాథ స్వామి రథోత్సవ కార్యక్రమం దాడిబుజ్జి అధ్యక్షతన వారి కమిటీ సభ్యులు, మిత్ర మండలి, అదేవిధంగా కూటమి నాయకులు అందరూ కూడా కలిపి ఒక మహోన్నత ఉత్సవంగా జరిపించి రథోత్సవం ఇప్పుడే ప్రారంభమైంది. ఎంతో ప్రతిష్టాకరంగా జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని చాలా దిగ్విజయంగా జరగాలని ఆ భగవంతుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో అభివృద్ధి నాటులో వెళ్ళి అందరూ బాగుండాలని, ప్రజలకి ఆ భగవంతుని దీవులు ఎల్లవేళ్ళలో ఉండాలని, ఈ 10 రోజుల కార్యక్రమం విజయవంతంగా జరగాలని వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు కూడా ర్యాలీలో ఊరేగింపులో చాలా కార్యక్రమాలు పెట్టడం జరిగింది. కార్యక్రమాలు అదేవిధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఈ 10 రోజులు అక్కడ ఆ గుడి దగ్గర కూడా ఇంద్రజమున హాల్లో అక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ హాల్ నిర్మాణం కూడా త్వరలోనే మొదలుపెట్టి కొత్త మండపం దేవాలయం అక్కడ నిర్మించాలనే ఆలోచనతో దానికి కావాల్సినటువంటి ప్లాన్లు కూడా అన్ని వేయడం జరిగింది. త్వరలోనే ఆ కార్యక్రమం కూడా మొదలవుతుంది. దాడిబుజ్జి హయాంలో ఇవన్నీ మొదలు. ఈరోజు 27/6/2025 జగన్నాథం పండుగ అనకాపల్లి జిల్లా అనకాపల్లి గౌరపాలెం ప్రాంతంలో వేంచేసిన శ్రీ జగన్నాథ స్వామి రథోత్సవం ఈరోజు ఉదయం 9:45కి ముహూర్తం జరిగింది. ఈ ముహూర్తంలో మా గౌరవ మాజీ మంత్రివర్యులు శ్రీ కొంతాల రామకృష్ణ గారి ఆశీస్సులతో, భీమర్శెట్టి రామకీ గారి ఆశీస్సులతో, పేలా గోవింద్ గారి ఆశీస్సులతో, బుద్ధ నాగజేసి గారి ఆశీస్సులతో, సీఎం రమేష్ గారి ఆశీస్సులతో, దాడి వీరభద్ర గారి ఆశీస్సులతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా తీసుకెళ్లాలని సాంస్కృతిక కార్యక్రమాలతో ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 10 గంటల వరకు కూడా సాంస్కృతిక కార్యక్రమంతో ఊరేగింపు జరుగుతుంది. భక్తులందరూ కూడా జగన్నాథుని దర్శించుకొని ఆయన కృపకి పాత్ర కాకూడదని కోరుతూ శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వద్ద నుంచి మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగంలో పూరీ జగన్నాథ ఆలయం. మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారు అంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు నిర్యా నుంచి చెందిన తరువాత పాండవులు మరి స్వామివారిని అంతిమ సంస్కారాలు చేసి ఆ యొక్క సంస్కారంలోనే మరి ఆ యొక్క స్వామివారి బ్రహ్మ పదార్థాన్ని తీయటం, మరి ఆ యొక్క బ్రహ్మ పదార్థం ఏదైతే ఉందో అది స్వామివారు సజీవంగా ఉన్నందుకు సాక్షిగా మరి ఆ యొక్క గౌతమి నది తీరంలోనే ఒక వేప దొంగకు ఈ యొక్క బ్రహ్మ పదార్థం పట్టుకోవడం, మరి అక్కడి నుంచి ఆ బ్రహ్మ పదార్థం రకరకాల ఇదిగా మారి మరి ప్రస్తుతం ఉన్న ఒరిస్సా ప్రాంతంలోని పూరికి చేరటం, మరి ఆ పూరి జగన్నాథ ఆశ్రమంలోని ఇక అక్కడ మీదట మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే అంతసేపు మనం ఇక్కడ చెప్పలేం కాబట్టి ఇంద్రజుమ్న మహారాజు ఏం చేశాడు, గుడించాదేవి ఏం కోరుకుంది, ఇవన్నీ ఎలా జరిగాయి అన్నది కూడా మనకి పురాణాల్లోని ఇతిహాసాల్లోని మనకు స్వచ్ఛందంగా కూడా మనకి అన్ని 5,048 సంవత్సరాల గత చరిత్ర కూడా మనకంతా లిఖితపూర్వకంగా ఉంది. మన వ్యాస భగవానులు రాసింది. మరి మీ అందరినీ కూడా మీ అందరూ చూసుకొని మీరు ఇంకా జగన్నాథుని ముందుకు తీసుకెళ్లాలని ఈ యొక్క రథయాత్రల వేడుకలో భాగంగా మరి ఆస్థాన చైర్మన్ అయినటువంటి మరి సోదరులు దాడి బుజ్జి అన్నయ్యకి, అలాగే అన్నికి సహకరిస్తున్న మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గౌరపాలెంలో వేయించేసినటువంటి శ్రీ జగన్నాథ స్వామి దేవస్థానం వద్ద నుంచి మరి శ్రీ జగన్నాథుడి రథయాత్ర ప్రారంభమైంది. ఈ రథయాత్ర కోసం చెప్పాలంటే మరి ప్రస్తుతం శ్రీకృష్ణ భగవానుడు సజీవంగా ఉన్న ప్రదేశం ఏదైనా ఉందంటే అది ప్రస్తుత కలియుగంలో పూరీ జగన్నాథ ఆలయం. మరి ఆ ఆలయంకి ఆయన ఎలాగొచ్చారు అంటే మరి ప్రస్తుతం ద్వారకాలో మరి మహాభారత అనంతరం జరిగిన యుద్ధానంతరం మరి స్వామివారు స్థానిక ఎన్టీఆర్ గ్రౌండ్ నుండి గురువారం నాసా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్, మెడికల్ డిపార్ట్మెంట్ల సంయుక్తంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయకృష్ణ మాట్లాడారు. డ్రగ్స్, గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం కోసం యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి వారి జీవితాలు నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు అలవాటు పడిన వారికి కూడా డి అడిక్షన్ సెంటర్స్ ఉన్నాయని, యువత మత్తులో నేరాలకు పాల్పడుతున్నారని తెలిపారు. యువత సరైన దారిలో నడుచుకుని వారి యొక్క ఆశయాలని, లక్ష్యాలను చేరుకోవాలని, మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉందని, పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు కూడా చూడాలన్నారు. అనంతరం 4 రోడ్ల జంక్షన్ లో మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని యువతి యువకుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, యువకులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ఇంటర్నేషనల్ డే అగైన్స్ డ్రగ్స్ మీ అందరూ పార్టిసిపేట్ చేసుకుంటున్నారు. మన పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆల్ స్టూడెంట్స్, ఆల్
గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, పోలీస్ ఆఫీషియల్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్, మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అనకాపల్లి జిల్లాలో మీ అందరికీ తెలుసు, ఈ గాంజాయి విషయం అది చాలా ఇంపార్టెంట్, చాలా ముఖ్యమే. మనం స్టార్టింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి దాని మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం అన్నీ చేసుకుంటున్నాము. కానీ ఇది ఒక సోషల్ ఈవెల్. ఇది కేవలం పోలీస్ ఒకరే మాత్రమే చేసుకుంటే అది మనం చేయలేకపోతాము. దీనికి సంబంధించి మనకి కమ్యూనిటీ పార్టిసిపేషన్ కావాలి. కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఇస్ అ మస్ట్. సో దీనికి సంబంధించి ఆనరబుల్ సీఎం సర్స్ ఇన్స్ట్రక్షన్స్ మీద ఈరోజు ఈ మంచి డే రోజు మనం వాకథాన్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. స్పెషల్ థ్యాంక్స్ టు డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయ కృష్ణ మేడం ఫర్ ఆర్గనైజ్. సార్ చెప్పినట్టు డ్రగ్ అంటే ఏమేం బాధలు వస్తాయి మీకు కాదు మీ ఫ్యామిలీకి కూడా అనేది బాగానే చెప్పారు. కానీ దీని మీద మేమందరం ఇక్కడ వచ్చి మీతో ఎందుకు ఇంత టైం స్పెండ్ చేసుకొని మాట్లాడుతున్నామంటే మా భవిష్యత్తు మీరే కదా. ఇంకా 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు చాలా మంది రిటైర్ అయిపోతాం. అప్పుడు ఇక్కడ యూనిఫామ్ వేసుకొని ఉన్న మీరందరూ కలెక్టరో, ఎస్పీఓ, డాక్టర్ అయిపోయి కూర్చుంటారు. మీకు ఇది బాగుండాలి, మనసు బాగుండాలి. ఇది రెండు మీ కంట్రోల్లో ఉండాలంటే ఎలాంటి అలవాటు ఉండకూడదు. ఏంటంటే మీ దగ్గర వచ్చి ఒక ఇంజక్షన్ వేసుకోవాలంటే కూడా ధైర్యంగా రావాలా లేదా? నేను ధైర్యంగా రావాలంటే మీ దగ్గర ఇలాంటి అలవాటు ఏమీ ఉండకూడదు. రేపు యూనిఫామ్ వేసుకొని మీరు ఎస్పీ సార్ అలాగా వచ్చి కూర్చున్నప్పుడు మీ దగ్గర వచ్చి అయ్యా నాకు ఒక ప్రాబ్లం ఉంది, న్యాయం కావాలి అని చెప్పడానికి నాకు ధైర్యం రావాలి. ధైర్యం రావాలంటే మీ బుద్ధి, మీ మనసు అన్ని మీ కంట్రోల్లో ఉంది అన్న నమ్మకం నాకు రావాలి. ఇది రావాలంటే డ్రగ్స్, మళ్ళీ మందులు, మళ్ళీ ఏమేం అడిక్టివ్ సబ్స్టెన్సెస్ ఉన్నాయో. డ్రగ్ అంటే మనం గంజాయి మాత్రమే అని అనుకుంటున్నాం. ఏ అలవాటులు, అది ఫోన్ చూడడం కానీ, ఆన్లైన్లో బెట్టింగ్ చేసుకోవడం కానీ, మందు తాగడం కానీ, ఇలాంటి ఏ అలవాటులు మీకు అడిక్టివ్ గా ఉందో, మిమ్మల్ని నాశనం చేస్తుందో అది ఏమి మీకు రాకూడదు. దాంట్ నుంచి మీరు దూరం ఉండాలి. అది మీకు ఒక అవగాహన కనిపించాలి అన్న ఒకే రీజన్ తో మేము అంతమంది ఇక్కడ వచ్చాము. మేము ఇంత దూరం ఇంత ఎఫర్ట్ పెట్టి మీ అందరికీ చెప్పడానికి వచ్చాము. కాబట్టి మీరు దీన్ని సీరియస్ గా తీసుకొని అట్లీస్ట్ ఇప్పుడు నుంచేను మీ లైఫ్ లో ఒక డిసిప్లిన్, ఒక హార్డ్ వర్క్, ఇలాంటి అలవాటు, మంచి అలవాటు చేసుకుంటారని నమ్ముతూ ఇంత చక్కగా ఈ ఏర్పాటు చేసిన అందరు ఆఫీసర్స్ కి ధన్యవాదములు చెప్పి, మంచి అవకాశం ఇచ్చిన ఆఫీసర్స్ ధన్యవాదములు. ప్లస్ అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గం జేవీపాలెం గ్రామంలో జనసేన గ్రామ అధ్యక్షుడు గొర్రెల సతీష్తో పాటుగా ఆమె తల్లిపై టీడీపీ సర్పంచ్ భర్త వజ్రపు శంకర్ దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేయడంతో శంకర్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. సంఘటన తెలుసుకున్న నియోజకవర్గ నాయకులు గడ్డం బుజ్జి సంఘటన స్థలాన్ని పరిశీలించి బాధితుడిని పరామర్శించారు. విషయం తెలుసుకున్న హోంమంత్రి అనిత, ఎంపీడీఓ, స్థానికుల పోలీసుల సహకారంతో తక్షణమే ఇక్కడ కుళాయి నిర్మించాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఎస్ఐ సహకారంతో ఎంపీడీఓ దగ్గరుండి పునర్నిర్మాణం చేయడం జరిగింది. బాధితుడు మీడియాతో మాట్లాడారు. ఇదే సర్పంచ్ భర్త వేమగిరి గ్రామంలో గ్రావెల్ అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని కలెక్టర్ ఫిర్యాదు కూడా చేశామని, అయినా యథేచ్ఛగా తవ్వకాలు కొనసాగిస్తున్నారని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు గడ్డం బుజ్జికి ఈ సందర్భంగా వేమగిరి జనసేన యువకులు తెలిపారు. పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సెక్రటరీ ఇది చేయాలంటే 1 అవర్ పని. యాక్చువల్లీ ఎండిఓ గారు కూడా ఇక్కడికి వచ్చే అవసరం లేదు, చిన్న వర్క్. సో ఇంత కాంట్రవర్సీ రావడానికి సెక్రటరీ మూల కారణం అని గ్రామస్తులు స్వయంగా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళే చెప్తున్న పరిస్థితి. దీన్ని మీరు ఏ విధంగా చూస్తారో తదుపరి యాక్షన్ ఏ విధంగా తీసుకుంటారు? యాక్చువల్లీ గత 10 రోజులు ఈ మధ్య నేను సెలవులో ఉన్న వాళ్ళ మామగారు చనిపోవడం అయితే ఈ మధ్య మొన్న 18 తారీఖు అనుకుంటా మనకి కొత్త పోలవరంలో మనకి యోగాంధ్ర కార్యక్రమం మీద గౌరవ హోంమంత్రి వర్యులు రావడం జరిగింది, తెలియవచ్చింది. అప్పట్లో ఆ హోంమంత్రి వర్యులు గారు ఈ విషయం మీద మేడం గారి దృష్టి తీసుకెళ్ళగా అప్పుడు నేను లేని సమక్షంలో మన మండల తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది. తహసీల్దార్ గారు చెప్తున్నారు. అప్పుడు వెంటనే నేను నేను మళ్ళీ విధుల్లో జాయిన్ అయిన తర్వాత ఈ విషయం మీద పంచాయతీ కార్యదర్శి వారిని అడిగాను.
అడగడం ద్వారా ఏంటంటే పంచాయతీ కార్యదర్శి ఏంటంటే ఇక్కడ ఇద్దరి మధ్య గది సతీష్ వదీప్ శంకర్ వాళ్ళ మధ్య వ్యక్తిగత ఖర్చులు వాళ్ళిద్దరి మధ్య దోషం చేసినట్టుగా వాళ్ళు చెప్తున్నారు అని నా దృష్టికి వచ్చింది. అతగా సర్పంచ్ గారినేమో ఈయనేమో ఏదో నిందించినట్టుగా అలా వ్యక్తిగతంగా ఉన్నాయి. వాటి మీద మనం ఈ బేరీస్ వాటి మీద మనం నిర్ణయం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులకి వ్యక్తిగత కష్టం ఉండొచ్చు, అధికారిగా ఈయన అందులో దూరాల్సిన అవసరం లేదంట. అది నేను పూర్తి చెప్తున్నాను. అది ఉన్నాయండి. అందువల్ల ఏంటంటే ఆ విధంగా జరిగిందండి. ఇద్దరి మధ్య కూడా సౌవిధ్య తేవడానికి ప్రయత్నం చేస్తున్నాను. పంచాయతీ కార్యదర్శి వారిని అని చెప్పి ఉన్నారు. ఇద్దరి మధ్య సౌవిధ్య తేవడానికి అది కూడా నా పరంగా కృషి చేస్తున్నాను. కానీ అటు అక్కడ సర్పంచ్ గారి భర్త ఈ విధంగా సర్పంచ్ గారి భర్త నాకు సహకరించట్లేదని ఆయన వాపోయారు పంచాయతీ కార్యదర్శి వారు. దీని మీద పంచాయతీ కార్యదర్శి వారిని కూడా మళ్ళీ ఇప్పుడు రాతపూర్వకంగా కూడా దీని యొక్క వివరణ నివేదిక కూడా అవడం జరుగుతుంది. ఇంతకుముందు పవన్ కళ్యాణ్ గారి ముసుగు కూడా తీసుకెళ్తాం. ఈ నేపథ్యంలో జనసేన కార్యకర్తల మీద ఇక్కడ గ్రామశాఖ నాయకుడు గతంలో కోటగుట్టలో వాళ్ళు దాడులు జరుగుతున్నాయి కదా, హోంమంత్రి గారి నియోజకవర్గంలో జన సైనికులపై దాడుల్ని ఏ విధంగా మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి ఏ విధంగా మీరు దాన్ని తీసుకొస్తారు? గతంలో ఆవిర్భావ సభ సందర్భంగా జనసేన ఆవిర్భావ సందర్భంగా నాదెండ్ల మనోహర్ గారు గొడ్చాల గ్రామంలో మీటింగ్ పెట్టినప్పుడు వచ్చారు. ఆ రోజు కూడా బహిరంగంగానే నేను చెప్పాను, హోమ్ మినిస్టర్ గారు బాగానే చూసుకుంటున్నారు కానీ కింద గ్రామ స్థాయిలో తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులను కూడా కొంచెం చిన్నచూపు చూస్తున్నారు. అది సమన్వయపరచాలని చెప్పేసి నాదెండ్ల మనోహర్ గారితో చెప్పాను. ఆ రోజు అది హోమ్ మినిస్టర్ గారు అంతి గారితో ఆ రోజు మాట్లాడారు. అలా లేదన్నా మేము అంతా సరి చేసుకుంటాం, ఏదో చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా చేసుకుంటా ఉన్నారు. కానీ ఈ జంగులూరు వెల్లంపల్లిలో ఇది ఒక పులివెందల్లాగా ఇక్కడ పరిపాలన సాగుతుంది. మేము చూసాం. 3 నెలల క్రితమే నేను వచ్చి ఇక్కడ అడిగితే శంకర్ కూడా సూపర్ ప్రెసిడెంట్ కూడా నేను మాట్లాడితే నువ్వు వచ్చావు కాబట్టి నేను అస్సలు వేయనన్నా అని చెప్పేసి ఆయన నాకు ఫోన్లో స్వయంగా చెప్పాడు. అప్పుడే మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఇలా కంప్లైంట్ చేయబోతుకి లేదు నేను వేయిస్తానని చెప్పేసారు. ఎంఆర్ఓ గారితో కూడా నేను దగ్గరుండి, సతీష్ కూడా దగ్గరుండి చెప్పడం జరిగింది. ఆ విధంగా నిన్న జరిగిన గొడవను చూసుకుని వెంటనే హోమ్ మినిస్టర్ గారు స్పందించి ఈ కుళాయి కనెక్షన్ ఇప్పించడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఏదైతే సతీష్ ఎస్రాయవరం మండలం పాయక్రోపేట నియోజకవర్గం జంగులూరు గ్రామానికి చెందినవాడండి. మా గ్రామంలో సైడ్ కాలువల నిర్మాణం జరిగేటప్పుడు మా ఇంటికి ఉన్న ఇంటింటి కుళాయిని తీసివేయడం జరిగిందండి. తీసివేసే క్రమంలో తిరిగి వాళ్ళే అమరుస్తారని చెప్పడం జరిగింది. సరే కాలువలు అయిపోయిన తర్వాత తిరిగి అమరుస్తారు కదని ఎదురు చూస్తుండగా వాళ్ళు ఎప్పటికీ అమర్చకపోవడంతో నేను వెళ్ళి అడగగా సరే అయితే మీ కాలువకు కావాల్సిన సామాగ్రి దానికి సంబంధించిన గుంట కూడా తవ్వుకోమని నాకు ఆదేశాలు ఇచ్చారండి. నేను గుంట తవ్వుకొని అన్నీ రెడీగా పెట్టుకున్న తర్వాత మీరు సర్పంచ్ గారి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలి, మీ ఇంటికి కుళాయి కావాలంటే అని నన్ను అడిగారండి. ఆల్రెడీ ఉన్న కుళాయిని మీరు తీసేసి నన్ను ఇంకొకరి దగ్గరికి వెళ్ళి పర్మిషన్ అడగమండం కరెక్ట్ కాదండి నేను అడిగాను. అదే విషయం పైన సెక్రటరీ గారి దగ్గరికి నెల రోజులుగా తిరిగానండి. ఫోన్లు చేసినా స్పందించడం లేదు. డైరెక్ట్గా కంప్లైంట్ కూడా పెట్టుకున్నానండి, స్పందన లేదు. సరే ఇక్కడ స్పందన లేదు కదా అని మా పార్టీ తరఫున యూత్ ప్రెసిడెంట్ గారికి అలాగే యూత్ ప్రెసిడెంట్ లింగపల్లి జ్యోతికుమార్ గారికి గడ్డంబుజ్జి గారికి తెలపడం జరిగింది. వాళ్ళ ఆదేశాల మేరకు పై అధికారులకు మేము కంప్లైంట్ పెట్టాలని చెప్పి ఎండిఓ వారి దగ్గరికి కూడా వెళ్ళి మేము కంప్లైంట్ పెట్టుకున్నామండి. అక్కడికి వెళ్ళినా మాకు పని జరగలేదు. తర్వాత హోమ్ మినిస్టర్స్ దృష్టికి కూడా తీసుకెళ్ళాం. అనిత గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఆ పని చేయాలని అధికారులకు ఆదేశించారండి. అధికారులకు ఆదేశించినా కానీ ఆ పని జరగలేదండి. అలాగే 3 నెలలు గడిచిపోయిందండి. 3 నెలలు గడిచిపోయిన తర్వాత మళ్ళీ మేము హోమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఇలా పని జరగలేదంటే హోమ్ మినిస్టర్ గారు అధికారుల మీద కొంచెం కోపడి వెంటనే ఆ పని జరగాలని చెప్పి ఆదేశించగా ఎండిఓ గారు ఇక్కడికి వచ్చి సెక్రటరీ గారిని తీసుకొని వచ్చి వెంటనే పని చేయమని ఆదేశించారండి ఎండిఓ గారు. సెక్రటరీ గారు ఆయన సమక్షంలో నేను వెంటనే పని చేస్తానండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళడం జరిగిందండి. సరే పని చేస్తారు కదని మేము ఎదురు చూస్తుండగా ఈలోపు గ్రామ సర్పంచ్ అతని అనుచరులు వచ్చి అదంతా మూసేస్తాం, మీకు కాలువ రాదు అని చెప్పి నాతో అన్నారండి. అలా అండి ఎండిఓ గారు వచ్చి మాకు పర్మిషన్ ఇచ్చారు వేసుకోమని. అయినా సరే మీరు కుళాయి వేయకపోవడం కరెక్ట్ కాదు అని చెప్పి వెంటనే నేను అక్కడ ఉండగానే సెక్రటరీ గారికి ఫోన్ చేయడం జరిగిందండి. సెక్రటరీ గారు చాలా దురుసుగా మీ ఇంటికి కుళాయి రాదు అని చెప్పి నాతో సమాధానం చెప్పడం జరిగిందండి. సమాధానం దురుసుగా చెప్పేసి ఫోన్ కట్ చేశారు. అంతే కదండి సెక్రటరీ గారు ఇంటికి వచ్చి ఆడవాళ్ళతో కూడా ఒక గవర్నమెంట్లో పనిచేస్తున్న ఒక వ్యక్తిలా కాకుండా ఒక పార్టీకి పనిచేస్తున్న వ్యక్తిలాగా శంకర్ గారు అంత ఖర్చు పెట్టారు ఎంత ఖర్చు పెట్టారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిందని చెప్పి ఇంట్లో ఉన్న ఆడవాళ్ళతో కూడా దురుసుగా మాట్లాడడం జరిగిందండి. ఇలా పలు సందర్భాల్లో మమ్మల్ని బెదిరించడం అనేక రకాలుగా ఇబ్బంది పెట్టడం జరిగిందండి. నిన్న సాయంత్రం మళ్ళీ వచ్చి మేము ఆ గుంట మూసేస్తాం, మీరు ఖచ్చితంగా కాలువ తీసేయాల్సిందే మూసేస్తామంటే ఆల్రెడీ ఇది కంప్లైంట్లో ఉంది, నాకు 2 రోజులు పర్మిషన్ ఇవ్వని మళ్ళీ ఎండిఓ వారి దగ్గరికి వెళ్ళి కలిసి దాన్ని పర్మిషన్ తెచ్చుకొని కుళాయి వేయించుకుంటాను, అది మూసేస్తే మళ్ళీ 2-3 రోజులు పట్టిద్ది తవ్వడానికి, చాలా ఇబ్బంది అయిద్దండి అన్నాను.
ఈ క్రమంలో ఈ మాటలు జరుగుతున్న సందర్భంలో సర్పంచ్ గారి భర్త శంకర్రావు గారు వచ్చి నేను అక్కడ నుంచొని ఉండగా నన్ను తోయడం జరిగిందండి. సరే మీరు తోసినా పర్లేదు, నన్ను కొట్టినా పర్లేదు, నాకు ఏం చేసినా పర్లేదు, నాకు కులా వేసిన తర్వాత ఇక్కడ నుంచి పని చేసుకుని వెళ్ళండి. నేను అక్కడ కూర్చున్నాను, నన్ను లాగేశారు. నేను కూర్చున్నామని పైకి లాగలేక లాగి వదిలేసి తర్వాత కర్ర తీసుకుని నన్ను కొట్టడానికి వెళ్ళారండి. నాకు ఎక్కడ దెబ్బ తగిలిద్దో, నా ప్రాణానికి ఎక్కడ ప్రమాదం జరిగిద్దో మా అమ్మగారు భయపడి మధ్యలోకి వస్తే ఆడవారని కూడా చూడకుండా చేపట్టుకుని లాగి కిందకి ఇసిరేశారండి. ఇసిరేయడమే కాకుండా అసభ్యకరమైన మాటలు మాట్లాడుతూ చాలా దురుసుగా ప్రవర్తించారండి. ఆయనతో పాటు ఉన్న వ్యక్తులు కూడా వచ్చి మా మీదకి దౌర్జన్యం చేయడం జరిగిందండి. ఇది నిన్న జరిగిన సందర్భం. వెంటనే జరిగిన సంఘటన బుజ్జిగారి దృష్టికి తీసుకెళ్తే దానికి అనుకూలంగా కంప్లైంట్ పెట్టడం జరిగిందండి. అసలు మీపై దాడి చేయడానికి, మీపై కక్ష సాధించుకోవడానికి కారణం ఏంటంటారు? అసలు నేను జనసేన పార్టీ గ్రామ అధ్యక్షునండి. దాడి చేయడానికి గల ఉద్దేశం ఏంటో మనకు తెలియదు, మరి నాకు ఆయన మనసులో ఏముందో. కానీ ఏ రకంగా అయినా సరే నన్ను ఇబ్బంది పెట్టాలి, నా దగ్గరికి వస్తేనే నీకు పని జరిగిద్ది అన్న అహంకార భావనతో అతను ప్రవర్తిస్తున్నాడని నేను అనుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో ప్రపంచం డ్రగ్స్ డే సందర్భంగా సీఐ అప్పన్న నేతృత్వంలో అధికార యంత్రాంగం మరియు పట్టణ ప్రజానికం నిశాముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా అనకాపల్లి జిల్లా ఏఎస్పీ ఎల్ మోహన్ రావు పాల్గొన్నారు. శ్రీ సాయి ఉత్సవ్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఈ అవగాహన సదస్సులో కూటమి ముఖ్య నేతలు పాల్గొని మాదక ద్రవ్యాల నియంత్రణకు పలు సూచన సలహాలు అందించి ప్రజల్లో చైతన్యం నింపారు. అనంతరం మత్తు వదులుదాం, బంగారు భవిష్యత్తుకు బాటలు వేద్దామంటూ నినాదాలు చేస్తూ వేదిక నుండి గౌతమ్ థియేటర్ వరకు 2000 మందితో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గెడ్డం బుజ్జి, జనసేన ముఖ్య నాయకులు తోట నగేష్, టీడీపీ మాజీ మండల పార్టీ అధ్యక్షులు పెదిరెడ్డి చిట్టిబాబు, గొర్రెల రాజుబాబు, టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు చెంచలపు పద్దు, పట్టణ అధ్యక్షులు యాళ్ల వరహాలు, జనసేన పట్టణ అధ్యక్షులు ఆచింట దుర్రా, చింతకాయల రాంబాబు, మజ్జూరి నారాయణరావు, పల్లా విలియం కేరీ, జారెడ్డి ప్రసాద్ తదితర కూటమి శ్రేణులు మరియు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జి శ్రీనివాసరావు తదితర సిబ్బంది, స్థానిక పోలీస్ సిబ్బంది మరియు వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో పాల్గొని నిశాముక్త్ భారత్ అభియాన్ను విజయవంతం చేశారు. ఈ మేరకు ఏఎస్పీ మోహన్ రావు, జనసేన నేత తోట నగేష్ మీడియాతో మాట్లాడారు. ఈ ప్రోగ్రాం గురించి ముఖ్యంగా జూన్ 26 మన జిల్లా ఎస్పీ గారు, కలెక్టర్ గారు మరియు అన్ని పార్టీల ప్రముఖులతో ఈ మన పాయకరావుపేట నియోజకవర్గం ఏర్పాటు చేయడం ఎంతో ఉదాత్తము. ఎందుకంటే యువతకి ఒక మార్గాన్ని నిర్దేశించే ఉద్దేశంతో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యంగా శ్రద్ధ తీసుకుంటుంది. ఆ ప్రభుత్వంలో ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు మనకు ర్యాలీ చేయడం జరిగింది. దీని సందర్భంగా మన పోలీస్ శాఖ కూడా, రెవెన్యూ శాఖ అయితే పోలీస్ శాఖ అయితే ప్రత్యేక అన్ని డిపార్ట్మెంట్ ప్రత్యేక శ్రద్ధ చేసి అదేవిధంగా ప్రజల్లో అవగాహన కలిగించాలనే ఉద్దేశంతో, ప్రజల్లో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా మన అనకాపల్లి జిల్లా గంజాయి రహితంగా చేయాలని మన జిల్లా యంత్రాంగం చాలా కృషి చేస్తున్నది. ఇప్పటి వరకు 2400 కేజీలు గంజాయి కూడా పట్టుకోవడం జరిగింది. ప్రతి డ్రోన్ కెమెరా అయితేనేమి, అదేవిధంగా సీసీటీవీ కెమెరా అయితేనేమి, మన డాగ్స్ ద్వారా అయితేనేమి, ప్రతి విషయంలో కూడా నైట్ అంబులెన్స్ అయితేనేమి, ప్రత్యేక చెక్ పోస్ట్ ద్వారా అయితేనేమి, వెహికల్ చెకింగ్ ద్వారా అయితేనేమి, ఇన్ఫర్మేషన్ పెట్టడం ద్వారా అయితేనేమి, టోల్ ఫ్రీ నెంబర్ 1972 ద్వారా అయితేనేమి, అదేవిధంగా రాష్ట్రపతి లీగల్ సెల్ ద్వారా అయితేనేమి, మన జిల్లా ఎన్డీపీఎస్ సెల్ ద్వారా అయితేనేమి, స్థానిక పోలీసు ప్రభుత్వంతో ప్రజల సమక్షంలో ప్రజల యొక్క సమాచారం మేరకు ప్రజల యొక్క సంయుక్తంగా ఈ యాంటీ డ్రగ్ మనం ప్రతి విషయం తెలుసుకోవాల్సిన అవసరం అంతే ఉంది. ఎందుకంటే ఈ గంజాయి అనేది జీవితాల్లో చాలా మార్పు తీసుకొచ్చి జీవితాన్ని నాశనం చేస్తుంది. పలానా గంజాయి ఎవరికి ఎక్కడ గంజాయి తాగినా కానీ ఇమీడియట్ గా 1-8 ఫోన్ చేస్తే ఇమీడియట్ గా పోలీసులు కానీ లేకపోతే స్థానిక రెవెన్యూ యంత్రాలు ఎవరైనా చర్య తీసుకొని ఈ గంజాయి రైతులకు తీర్చే బాధ్యత మన భారత పౌరులుగా, సాటి పౌరులుగా, ఒక మానవత్వం మనం అందరూ కలిసి ఈ గంజాయి రహిత, మానవ రహిత ప్రాంతంగా, రాష్ట్రంగా, దేశంగా తీర్చిదిద్దే మన యువత చాలా తెలివైన వాళ్ళు, మన నాయకులు కూడా బ్రహ్మాండమైన నాయకత్వం ఉంది. సో అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ భారతదేశం ఉన్నత తీర్చిదిద్దే ఉద్దేశంతో ఈ రోజు ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి ప్రజలందరూ హృదయపూర్వక నమస్కారాలు. అదే జిల్లా యంత్రాంగం కూడా ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ ముగించుకుంటాం. డ్రగ్ రహిత దేశంగా ప్రపంచవ్యాప్తంగా కూడా జరుగుతుంది. మన భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో డ్రగ్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో పొంగల్పూడి అనిత గారు హోంశాఖ మంత్రిలో సారథ్యంలో ఆమె ఆదేశాల మేరకు ఇక్కడ మరి పోలీస్ డిపార్ట్మెంట్ వారు నిర్వహించినందుకు మరొకసారి అంటే అవగాహన ర్యాలీ నిర్వహించిన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఈ ప్రాంతంలో
ఏంటంటే ఏజెన్సీకి ఇది ముఖద్వారం. భారతదేశంలో ఎక్కడికి వెళ్ళాకన్నా ఇటు వెస్ట్ బెంగాల్ కానీ, అటు ఢిల్లీ కానీ, అటు హైదరాబాద్ తెలంగాణ కానీ, సౌత్ ఇండియా ఎక్కడికి వెళ్ళినా ట్రాన్స్పోర్ట్ అండ్ రోడ్ కమ్ రైల్వే ఫెసిలిటీస్ ఉన్నాయి కాబట్టి మరి ఏజెన్సీ ప్రాంతం నుంచి ఇక్కడ ఎక్కువగా ఈ గంజాయి సాగు ఎక్స్పోర్ట్ జరుగుతుంది కాబట్టి దాన్ని అరికట్టడంలో ముఖ్యంగా మన ప్రాంతం సిఐ గారు అయినటువంటి అప్పన్న గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా డ్రోన్ కెమెరాలతోటి కొన్ని వందల కేజీలు పట్టుకోవడం జరిగినందుకు పాయకరేపేట ప్రజల తరఫున పోలీస్ డిపార్ట్మెంట్ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి అదేవిధంగా ఏఓబి ప్రాంతం ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో కల్టివేషన్ ఒకటి ఆఫ్ చేయాలి, గంజాయి కల్టివేషను, అలాగే ట్రాన్స్పోర్ట్ ఒకటి ఆఫ్ చేయాలి. అదేవిధంగా దీన్ని రిక్రియేషన్ కంటే విలాసాలకి వినోదాలకి వాడుకుంటున్న యువతని ఆఫ్ చేసి విధంగా మనం అరికట్టాలని సందర్భంలో పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కోరుకుంటూ మరి అదేవిధంగా దీనికి ఏజెన్సీ ప్రాంతంలో అత్యధిక సాగులో సుమారు మనకి ఇక్కడ ఎక్స్పోర్ట్ అయ్యేది 8,000 కోట్లు అయితే దాని మార్కెట్ వాల్యూ 25,000 కోట్లు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది కాబట్టి దీన్ని అరికట్టే విధంగా ఉక్కుపాదం మోపుతామని కూటమి ప్రభుత్వం ఏదైతే అన్నదో కూటమి ప్రభుత్వం నిర్ణయం మేరకు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉక్కుపాదం మోపే విధంగా పోలీస్ శాఖ కానీ అలాగే ప్రభుత్వ యంత్రాంగం కూడా నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పనిసరిగా ఈ నేటి యువతకి మరి పిలుపు ఇవ్వడానికి ఈ కార్యక్రమం మరి చేపట్టడం, దీనికి ముఖ్య అతిథిగా అడిషనల్ ఎస్పీ గారు కూడా రావడం, మన నియోజకవర్గం తరఫున ఇందులో ర్యాలీలో పాల్గొని యువత అంతా కూడా ఆలోచించుకోండి. డ్రగ్స్ మాఫియా వల్ల అలవాట్ల వల్ల మీ జీవితం కాకుండా మీ కుటుంబ జీవితం, మీ కుటుంబం అంతా కూడా నాశనం అయిపోయి ఈదులో తలెత్తుకోలేని దౌర్భాగ్య పరిస్థితులకు వస్తారు కాబట్టి తప్పనిసరిగా యువత మేల్కోవాలి. భారతదేశంలో యువత శాతం చాలా ఎక్కువ. మిగతా ఎన్టీఆర్ జిల్లా మైలవరం పట్టణంలో మాదక ద్రవ్యాల వినియోగ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకొని భారీగా ర్యాలీ మైలవరం సీఐ దాడి చంద్రశేఖర్ నిర్వహించారు. డ్రగ్స్ వద్దు బ్రో అంటూ మైలవరం లక్కిరెడ్డి హనుమీరెడ్డి హైస్కూల్ నుండి నూజిబీర్ రోడ్లో డౌన్ సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళా పోలీసులు, లయన్స్ క్లబ్ సభ్యులు, తహసీల్దార్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, వైద్య సిబ్బంది, ఐసీడీఎస్ అధికారులు మరియు వర్కర్స్, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఐ దాడి చంద్రశేఖర్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడారు. యువతతో మరియు సమాజంలో డ్రగ్స్ వినియోగానికి వ్యతిరేకంగా అవగాహన పెంపొందించడం కోసమే ఈ యొక్క కార్యక్రమమని ముఖ్య ఉద్దేశమన్నారు. అందరి సహకారంతో ఈ ర్యాలీ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం జనవరి 26. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పత్తిపాడు పోలీస్ సర్కిల్ పరిధిలో అవగాహన ర్యాలీ చేపట్టారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ బి సూర్య అప్పారావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ అవగాహన ర్యాలీలో 4 మండలాల పోలీస్ ఇన్స్పెక్టర్లు, ఎన్సీసీ, పలు కాలేజీల విద్యార్థులు పాల్గొన్నారు. పత్తిపాడు పోలీస్ స్టేషన్ నుండి అల్లూరి సీతారామరాజు విగ్రహం వరకు సుమారు 1000 మందితో భారీ ర్యాలీ చేపట్టారు. డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు, డ్రగ్స్ ను తరిమి కొడదాం, యువతను కాపాడదాం అంటూ నినాదాలు చేపట్టారు. అనంతరం ఎస్ఆర్ సెంటర్ నందు మానవహారం చేపట్టారు. సి సూర్య అప్పారావు ప్రతిజ్ఞ చేపట్టారు. ఏ ప్రయోజనం కోసం ఏ విధంగానూ చట్టవిరుద్ధమైన హానికరమైన మాదక ద్రవ్యాలను తీసుకోమని హామీ ఇస్తున్నామని ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పత్తిపాడు, ఏలేశ్వరం, అన్నవరం, రౌతులపూడి ఎస్ఐలు లక్ష్మీకాంతం, రామలింగేశ్వరరావు, శ్రీహరి, బాబు, వెంకటేశ్వరరావు, అధిక సంఖ్యలో విద్యార్థులు, ఎన్సీసీ స్టూడెంట్స్ పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల ప్రకారం, అదేవిధంగా మా కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందుమాధ ఐపీఎస్ గారి ఉత్తర్వుల ప్రకారం మా యొక్క ప్రత్తిపాడు సర్కిల్ పరిధిలోని ప్రత్తిపాడు, ఏలేశ్వరం, శంఖవరం, రౌతులపూడి మండలాలకు చెందినటువంటి స్టూడెంట్స్ అందరినీ కూడా ప్రత్తిపాడు హెడ్ క్వార్టర్కి పిలిపించి ఇక్కడ ఈ అంతర్జాతీయ డ్రగ్స్ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ మీద అవగాహన కల్పించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్ నుంచి ప్రత్తిపాడు ఏఎస్ఆర్ సెంటర్ వరకు కూడా ర్యాలీ చేసి వాళ్ళందరికీ కూడా డ్రగ్స్ యొక్క దుష్ప్రభావాన్ని అన్నీ కూడా వివరించి వాళ్ళందరి చేత ఈరోజు ప్రత్తిపాడు ఏఎస్ఆర్ సెంటర్లో ప్రతిజ్ఞ చేయడం జరిగింది. ఇప్పుడు మనకి భారతదేశానికి ఉన్నటువంటి అతిపెద్ద ముప్పు డ్రగ్స్ అనేవి విద్యార్థులందరికీ కూడా తెలియజేయడం జరిగింది. ఎందుకంటే మన భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రపంచంలో ఏ దేశం లేదు కాబట్టి మన యొక్క యువతని, మన యొక్క ఆర్థిక వ్యవస్థను చెడగొట్టాలనే ఉద్దేశంతో పూర్వం ఉన్నటువంటి పాకిస్తాన్ కానీ, చైనా కానీ, బంగ్లాదేశ్ కానీ మన దేశంలో ఇప్పుడు డ్రగ్స్ని సరఫరా చేసి కొద్దిమంది మాఫియాలతో చేతులు కలిపి మన యొక్క యువతను నిర్వీర్యం చేసే పనిలో అటువంటి పనులు చేస్తున్నారు. కాబట్టి చిన్న వయసు నుంచే యువత అందరికీ కూడా
భారత ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం అందరికీ కూడా డ్రగ్స్ అవేర్నెస్ అనేది చెప్పడం జరుగుతుంది. ఈరోజు ఇది ప్రతిపాడు అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలోని ప్రతిపాడు మండలంలో జరిగింది. దీనికి ఇచ్చేసినటువంటి మీడియా మిత్రులందరికీ కూడా మా ధన్యవాదాలు. జీవితంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదగవలసిన యువతను సర్వనాశనం చేస్తున్న మాదక ద్రవ్యాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిఠాపురం పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ శ్రీ ఆదర్శ ఉమెన్స్ కాలేజ్ కరెస్పాండెంట్ వసంత ప్రసాద్ పేర్కొన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా పిఠాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో విద్యార్థులతో పిఠాపురంలో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముందుగా పిఠాపురం బంగారమ్మ రావుచెట్టు సెంటర్ వద్ద జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా విద్యార్థులతో యువతతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పలువురు ప్రముఖులు ప్రసంగించారు. అనంతరం అక్కడి నుండి విద్యార్థులు, యువకులు, పోలీసులు, పట్టణ ప్రముఖులు కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వసంత ప్రసాద్, పిఠాపురం సిఐ శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. ఈ ర్యాలీలో శ్రీ ఆదర్శ విద్యార్థులు, శ్రీ ఆదర్శ ఉమెన్స్ కాలేజ్ విద్యార్థులు, అంజనా జూనియర్ కాలేజ్ విద్యార్థులు, పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ విద్యార్థులు, ఆర్ఆర్బీహెచ్ఆర్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ కేశవరావు, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సుభాష్ని, పిఠాపురం రూరల్ ఎస్ఐ జాన్ బాషా, గొల్లప్రోలు ఎస్ఐ రామకృష్ణ, కొత్తపల్లి ఎస్ఐ వెంకటేష్, న్యాయవాదులు భాస్కరచర్యులు, భాస్కర్, సత్య, అప్పారావు తదితరులు పాల్గొన్నారు. To cure the society, only youth have to understand the impacts of the drugs which we use. So we have to say, all of you, in a very loud noise, we have to say no to the drugs. Understand? Because the drugs is a great mania to the society. It spoils your health. It spoils the family. It spoils the society. అంటే ఒకటి ఇది రాకుండా చూసుకోవడం, ఈ మత్తు పదార్థాలకి బానిసలు అవ్వకుండా చూసుకోవడం, దానికి సమాజానికి ఇదన్నీ తెలియపరచడం మీ వంతు. సో ఫస్ట్ ఈజ్ ప్రివెన్షన్, నెక్స్ట్ ఈ ట్రీట్మెంట్, తర్వాత ఉన్నది లా షుడ్ సేవ్ ద పీపుల్. అంటే ఎవరైతే మత్తు పదార్థాలు ఉపయోగిస్తున్నారో వాళ్ళని పట్టుకుని కఠినమైన శిక్ష విధించేది పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్సెస్. దీనికోసం మన అందరికి కూడా అహర్నిశాలు కష్టపడాలి. చేస్తారా, చేయరా? సో మన సమాజంలో మన వంతు కృషి మనం చేయాలి. మీరు మీ దగ్గర ఉన్న వాళ్ళందరూ కలిసి డ్రగ్స్ ఎంత పెద్ద డేంజర్ అన్న విషయం మీరు వాళ్ళకి అందరికీ చెప్పి దాన్ని బానిసలు అవ్వకుండా మనం చూసుకోవాలి. ప్రపంచ దేశాలని గడగడలాడిస్తున్నటువంటి ఈ డ్రగ్, ఈ మత్తు కలిగించేటువంటి పదార్థాలనే, ఈ మత్తునిచ్చేటువంటి పదార్థాల జోలికి వెళ్ళకూడదు అనేటువంటిది మనం అందరం కూడా గుర్తు చేసుకోవడానికి ఇవాళ ఇక్కడ అందరూ కూడా మనం గ్యాదర్ కావడం జరిగింది. మా ముందున్నటువంటి ఎవరైతే యువకులు, విద్యార్థులు, యంగ్ అండ్ ఎనర్జెటిక్, మన భారతదేశానికి సంపద, మన భారతదేశానికి ఒక యువశక్తి అన్నమాట మీరందరూ కూడా. ఈ శక్తి మన భారతదేశం అభివృద్ధి చెందటానికి, మన సమాజము అభివృద్ధి చెందటానికి మీరు ఉపయోగపడాలి. అలాంటి యువత, మీ తల్లిదండ్రులు మీరు పుట్టిన తర్వాత మిమ్మల్ని చూసి చాలా ఆనందపడతారు. తల్లి, తండ్రి, గురువు, దైవం, తర్వాత మన సమాజం. నాకు కూతురు పుట్టింది, కొడుకు పుట్టాడు, వీళ్ళు నాకంటే ఎక్కువ మంచి పేరు తెచ్చుకోవాలి అనేసి వారు తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని అందరినీ కూడా చదివించటం, అంటే కాలేజీలకి అలాగే మనకి స్కూల్స్కి పంపించటం. తెలిసి తెలియనటువంటి వయసులో మనకి ఎక్కువగా ఈ ఇంటర్మీడియట్, డిగ్రీ, 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్ వచ్చేటప్పటికి ఈ మారక ద్రవ్యాలు, మత్తుని కలిగించేటువంటి మహర్మాణి ఏదైతే ఉన్నదో, గాంజా, కొకేన్, అలాగే ఓపియం, ఇలాగ కొన్ని రకరకాలైనటువంటి డ్రగ్స్ మనకి తెలియకోకుండానే మనం
వెళ్ళేటువంటి మనం చదివేటువంటి కాలేజీల్లో అయితేనే మనం ఎంచుకున్నటువంటి స్నేహితుల ద్వారా అయితేనే ఉండొచ్చు, లేదా మనం తిరుగుతున్నటువంటి సొసైటీలో అవుతే ఉండొచ్చు. మన జోలికి వచ్చిందంటే కనుక, మన దగ్గరికి వచ్చిందంటే కనుక మనం దానికి బానిసవ్యమంటే కనుక. ఏలేశ్వరం మండలం ఎర్రవరం గ్రామంలో ప్రాథమిక ఉన్నత పాఠశాలకు అప్గ్రేడ్ అయిన సందర్భంగా అదనపు తరగతులను ఎమ్మెల్యే సత్యప్రభరాజు ప్రారంభించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని తెలిపారు. నాడు నేడు పేరిట కోట్ల రూపాయల అవినీతి జరిగిందని అన్నారు. పాఠశాలకి రంగుల పుస్తకాలపై బొమ్మలు వేసుకుని గత ప్రభుత్వం ప్రచారం చేసుకుందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సన్నబియ్యం పెడుతుందని తెలిపారు. సమయానికి విద్యార్థులకు పుస్తకాలు కిట్స్ పంపిణీ చేయడం, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. గత ప్రభుత్వం నాసిరకం కిట్స్ ఇస్తే కూటమి ప్రభుత్వం నాణ్యతతో కూడిన కిట్స్ పంపిణీ చేస్తుందని తెలిపారు. ఎంతమంది విద్యార్థులు స్కూల్కి వస్తే అంతమంది తల్లికి వందనం ఇవ్వడం జరిగిందన్నారు. డిఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలు రాబోతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన సమన్వయకర్త మేడిశెట్టి బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జు, జెడ్పీటీసీ నీరుకొండ రామకుమారి, సత్యనారాయణ, బీజేపీ కన్వీనర్ సింగలిదేవి సత్యరాజు, గ్రామ టీడీపీ నాయకులు బస్స ప్రసాద్, మైరల కనకారావు, మాజీ జెడ్పీటీసీ జ్యోతుల పెదబాబు, బొదిరెడ్డి గోపి, టీడీపీ మండల అధ్యక్షులు నూతి భూరయ్య, మండల అభివృద్ధి అధికారి సూర్యనారాయణ, ఎంబీఓ అబ్బాయి, నాయకులు బుద్ధ ఈశ్వరరావు, చిక్కల లక్ష్మణరావు, బుద్ధ సూర్యప్రకాష్, పసర సూరిబాబు, పల్వెల శ్రీనివాస్, జగటాపు సూరిబాబు, దనేకుల భద్రారావు, అవసరాల సూర్యప్రకాష్, కర్రి సుబ్బారావు, శివ శెట్టి, చిన్న గంగిరెడ్ల మణికంఠ, ఎన్డీఏ కూటమి శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఏదైతే ఎన్నికల ప్రచారంలో భాగంగా మేనిఫెస్టోలో చెప్పినట్టు ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థులకి తల్లికి వందనం చెప్పిన వారికి తల్లి అకౌంట్లో జమ చేయడం జరుగుతుందని ఆ రోజు మాట ఇవ్వడం జరిగింది. ఇస్తానని చెప్పి ఇవ్వడం, మాట నిలబెట్టుకోవడం, ఇస్తానని చెప్పి ఇవ్వకపోవడం అన్నది మోసం. ఇదందరం మనం గ్రహించాలి. గత ప్రభుత్వంలో ఏం చెప్పారో ఏం చేశారో ఇప్పుడు మా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఏదైతే ఆ రోజు మేనిఫెస్టోలో చెప్పడం జరిగిందో వాటిలన్నింటినీ కూడా ఒక్కొక్కటిగా ఇచ్చుకుంటూ అందులో భాగంగా తల్లికి వందనం రాష్ట్రంలో ఎప్పుడు ఏ ప్రభుత్వం కూడా చేయనట్టు ఒకే రోజు ఒకేసారి 67.27 లక్షల మందికి వారి తల్లిలు అకౌంట్లకి వారికి ఒక్కొక్కరికి 13,000 చొప్పున జమ చేయడం జరిగింది. ఇది నిజంగా ఒక చరిత్ర. ఆ రోజు ఉన్న ప్రతి ఒక్క తల్లి మొహాల్లో ఉన్న ఆ రోజు చిరునవ్వు నిజంగా ఎన్ని చేసినా రాని. మన నియోజకవర్గానికి వస్తే మన నియోజకవర్గంలో తల్లికి వందనం సంబంధించి దాదాపు మన ఏలేశ్వరం మండలంలోనే ప్రత్యేకంగా తల్లికి వందనం సంబంధించి దాదాపు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు జరిగిన మండలంలో 13,230 మందికి వారి తల్లుల అకౌంట్లోకి డబ్బులు జమ చేయడం జరిగింది. అలానే రాబోయే కాలంలో కూడా ఎవరైనా అప్గ్రేడ్ అయ్యి ఫస్ట్ క్లాస్లో జాయిన్ చేసిన వెంటనే వారికి కూడా వారి తల్లి అకౌంట్లకు కూడా జమ చేయడం జరుగుతుంది. రాని వారికి కూడా ఏమి నిరుత్సాహపరచక్కలేదు. ఒకేసారి మన ప్రత్యేకించి ఏలేశ్వరం మండలంలోనే 13,000 రూపాయల చొప్పున ఒక్కొక్కరికి 13,000 రూపాయల చొప్పున దాదాపు 17,19,90,000 రూపాయలు ఆ రోజు ఒకే రోజు జమ చేయడం జరిగింది. ఇది నిజంగా చరిత్ర. మనందరం కూడా ఇట్లా గుర్తు పెట్టుకోవాలి. ఇదే విధంగా తల్లికి వందనమే కాదు, ఈ కిట్స్ పంపిణీ ఏదైతే గత ప్రభుత్వం నాణ్యత లేని ఆహార పదార్థాలు అంటే పిల్లలకు పంచిపెట్టే చిక్కీలు అయితేనే, మధ్యాహ్న భోజన పథకం అయితేనే, వాటినే కాదు పిల్లలకు పంచిపెట్టే కిట్స్, ఈ స్కూల్ డ్రెస్లు, యూనిఫామ్లు, షూస్ అన్నీ కూడా బ్యాగులు ఎక్కడ క్వాలిటీ లేకుండా నాణ్యత లేకుండా ఇవ్వడం జరిగింది. మా నాయకులు ముఖ్యంగా మంత్రివర్యులు లోకేష్ గారు దీని మీద శ్రద్ధ పెట్టి దాన్ని డిజైన్ చేసి మా అందరికీ కూడా మీకు రాకముందే మమ్మల్ని అందరినీ అక్కడ ఒక మీటింగ్ పెట్టి మనం ఇలా చేద్దాం అనుకుంటున్నాం, ఈ క్వాలిటీ తోటి మనం స్కూల్ యూనిఫామ్ పెడదాం అనుకుంటున్నాం, ఈ డిజైన్లో చేద్దాం అనుకుంటున్నాం అని మమ్మల్ని అందరినీ కూడా అక్కడ నిల్చోబెట్టి ఒక చెప్పడం జరిగింది. ఆ రోజు మా అందరి సలహాలు ఏమన్నా మార్పులు తీసుకురావాలా విద్యా వ్యవస్థలో వీటిలన్నింటినీ కూడా వారు తీసుకుని ఈరోజు పంచిపెట్టే ఈ కిట్స్ అయితే ఒక్కసారి చూస్తే ఎక్కడా కూడా ఏ రాజకీయ రంగు లేదు. విద్యార్థులు స్వతంత్రంగా వారి అనుగుణంగా చదువుకోవాలి,
వారిని అభివృద్ధి చెందాలి అనే ఒక ఉద్దేశంతో ఈ కిట్స్ పంపిణీ కూడా పంచిపెట్టడం జరుగుతుంది. ఈ రోజు అదేవిధంగా ఏలేశ్వరం మండలానికి సంబంధించి ఈ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్ సంబంధించి ఒక్కొక్కరికి సుమారు ఒక్కొక్క విద్యార్థికి ఈ కిట్కి సంబంధించి 3,000 రూపాయలు వారికి ఒక్కొక్క విద్యార్థికి 3,000 రూపాయలు పెట్టుబడి పెట్టడం జరిగింది. ఈ విద్యా సంవత్సరంలో దాదాపు విద్యామిత్ర కిట్కి అయితే ఏలేశ్వరం మండలానికి దాదాపు 1,72,65,000ని ఖర్చు పెట్టడం జరిగింది. ఒక్క ఏలేశ్వరం మండలానికే నేను ఈరోజు వివరాలు చెప్తున్నాను. అంటే మన నియోజకవర్గం దాదాపు రాష్ట్రంలో అంతమందికి కూడా ఇవన్నిటిని కూడా ఎక్కడా కూడా క్వాలిటీ అన్నది తగ్గకుండా ప్రతి ఒక్క దాని మీద శ్రద్ధ పెట్టి అందరికీ అందజేయాలని అధికారులు కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే మనం రాబోయే కాలంలో కూడా విద్యా వ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకొస్తారు. నేను ఇక్కడ విద్యార్థులకి ప్రత్యేకించి చెప్పాల్సింది, ఒకప్పుడు మేము చదువుకున్నప్పుడు ఇన్ని అవకాశాలు లేవు. నిజంగా అప్పటికి అంతర్జాతీయ మాదక ద్రవ్య వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం సాయంత్రం పెద్దాపురం పట్టణంలోని మున్సిపల్ సెంటర్లో విద్యార్థులు పోలీసు సిబ్బందిచే మానవహారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా కాకినాడ జిల్లాను తీర్చిదిద్దేందుకు ప్రతి వారు పూర్తి సహకారం అందించాలని పెద్దాపురం డీఎస్పీ డి శ్రీహరిరాజు పిలుపునిచ్చారు. పెద్దాపురం ఎస్ఐ మౌనిక ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రీహరిరాజు మాట్లాడారు. మాదక ద్రవ్యాల బారి పడిన యువత వారి విలువైన జీవితాన్ని పాడు చేసుకుంటున్నారన్నారు. మత్తు పదార్థాలకు యువత ప్రజలు దూరంగా ఉండి సమాజ అభివృద్ధికి పాటుపడాలన్నారు. సామర్లకోట సీఐ కృష్ణ భగవాన్ మాట్లాడుతూ మాదక ద్రవ్యాల నివారణపై ప్రతి వారు సమాజంలో ప్రచారం చేయాలన్నారు. మత్తు పదార్థాలను వాడడం ద్వారా అనారోగ్య పరిణామాలు వివరించడం ద్వారా ప్రజలను కాపాడవచ్చన్నారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల రవాణా తరలింపు విషయంలో యువత ఏ విధంగానూ భాగస్వాములు కాకూడదని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా పెద్దాపురం ఎస్ఐ మౌనిక విద్యార్థుల సిబ్బందిచే ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం సీఐ విజయశంకర్, సామర్లకోట ఎస్ఐ మూర్తి, ట్రాఫిక్ ఎస్ఐ అడప గరగారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీధర్, తహసీల్దార్ వెంకటలక్ష్మి, సామర్లకోట పెద్దాపురం పోలీస్ స్టేషన్ల పరిధిలోని సిబ్బంది, అధిక సంఖ్యలో విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనేక నేరాలు చేస్తున్నారు, చేయించినటువంటి వాహనాలు ఇలాంటి అలవాట్లకి లోనయ్యి వారి యొక్క జీవితాన్ని పాడు చేసుకోకూడదని మన చుట్టుపక్కల మన ప్రదర్శన వచ్చు, మన బంధువులు వచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఒక అవగాహన కార్యక్రమం రావాలని చక్కటి భూపన ఈరోజు ఏర్పాటు చేసినందుకు మీ అందరూ పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ దాని కెపాసిటీ 150 పెడితే సడన్గా ఫెయిల్యూరే ఆ ఇంజిన్ కోల్పోతాయి. అదేవిధంగా ఈ డ్రగ్స్ వాడటం వల్ల హార్మోన్ స్టిమ్యులేట్ అయ్యి అత్యధికంగా స్పందించి స్పందించాల్సిన దానికన్నా ఎక్కువగా అత్యధికంగా స్పందించి అనవసరంగా సడన్గా డెత్కి సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళ కుటుంబాలతో పాటు ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, ఇతర కుటుంబాలు కూడా చేడుగా మారుతారనమాట. కాబట్టి ఇది దృష్టిలో ఉంచుకుని యువత అంతా కూడా ఇలా మాదక ద్రవ్యాల వినియోగానికి అలవాటు పడిన వాళ్ళందరూ కూడా సమాజం వైపు రావాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. అదేవిధంగా మన డిఎస్పీ గారు మాట్లాడతారు, సందేశాన్ని వినిపిస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెద్దలు ఎస్సీ వర్గీకరణ పేరుతో తెలుగు రాష్ట్రాల్లో చంద్రబాబు రేవంత్ రెడ్డి దళితుల్ని విభజించి పాలించే విధానం అనుసరిస్తున్నారని, దేశం మొత్తం మీద కూడా ఇక్కడ వర్గీకరణ అంశంపై ప్రాధాన్యత ఇవ్వకపోయినా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులే హడావుడి చేస్తున్నారని జాతీయ మాల మహానాడు రాక్స్ అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ రత్నాకర్ ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని స్థానిక ఉడిపి హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. గురు శిష్యులైనటువంటి చంద్రబాబు రేవంత్ రెడ్డి మాల సామాజిక వర్గంపై కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ మొదలుపెట్టిన పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోని లేని కంగారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఎందుకు వచ్చింది? ప్రజాస్వామ్యంలో ఒక కులాన్ని ఒక వర్గాన్ని టార్గెట్ చేయడం సమాజ శ్రేయస్సుకు మంచిది కాదన్నారు. ప్రతి సంవత్సరం జూలై 22వ తారీఖున ప్రపంచ ఎస్సీ ఎస్టీ వర్గీకరణ వ్యతిరేక దినంగా పాటిస్తూ తమ వైఖరిని తెలియజేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కొండ్రు కళ్యాణ్, నెల్లి సూరిబాబు, కనికల్ల నానిబాబు, కొప్పుల ప్రేమబాబు, బల్ల సత్యనారాయణ, గంట మోహన్ రావు, మారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఎస్సీ వర్గీకరణ ముసుగులో అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి. ఈ కుట్రకు ప్రధాన కారకులు మరి మోడీ, బీజేపీ, చంద్రబాబు నాయుడు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం 100లో ముగ్గురికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. ఈ దేశంలో ఎస్సీ లిస్టులో టోటల్గా 1108 కులాలు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి తెలుగు రాష్ట్రాలు అయితే 59 కులాలు ఉన్నాయి. రిజర్వేషన్ పెంచకుండా
100లో ముగ్గురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి 59 కులాలకు పంచుతారట సమంగా. అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారు అయితే 1108 ఎస్సీ కులాలకు 100లో ముగ్గురికి ఇచ్చి ఈ సీట్లను సమంగా పంచుతారంట. ఇదేమి ఎస్సీ వర్గీకరణ అని చెప్పేసి సందర్భంగా మోడీ గారిని, చంద్రబాబు నాయుడిని ప్రశ్నిస్తా ఉన్నాను. అలాగే ఎస్సీ వర్గీకరణను ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రసక్తి లేదు. ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉందో ఇది టెంపరీ మాత్రమే. దీన్ని పూర్తిగా వెనక్కి తీసుకునేంత వరకు కూడా నిరంతర పోరాటం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మాల సోదరులారా, దేశం మొత్తం మీద ఓవరాల్ గా డామినేషన్ అనేది చమార్లు, మాదిగ సోదరులు. మనం కాదన్న విషయాన్ని మీరు అందరూ గమనించాలి. కేవలం మాల సామాజిక వర్గం తెలుగు రాష్ట్రాల్లో ఉంది. వీళ్ళు ఒక స్టెప్ మాదిగ సోదరుల కన్నా తెలుగు రాష్ట్రాల్లో ముందున్నమాట నిజమే. కానీ దేశం మొత్తం మీద ఓవరాల్ గా తీసుకుంటే అన్ని విషయాల్లోని కూడా జనాభా పరంగా కానీ, పాలిటిక్స్ కానీ, ఏ విషయంలోనైనా సరే మాదిగ సోదరులు అనే విషయాన్ని మీరు అందరూ గమనించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. ఇక్కడ కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ ముఖ్యమంత్రులు ఇద్దరు కూడా ఎలక్షన్ లో ఇచ్చినటువంటి హామీలు పక్కకు నెట్టేసి దేశంలో ఏదో కొంప మునిగిపోతున్నట్టుగా ఎస్సీ వర్గీకరణ తెర మీదకి తీసుకొచ్చి ఏ విధమైనటువంటి ఎంపెరికల్ డేటా లేకోకుండా మరి ఇష్టం వచ్చినట్టుగా మరి ఎస్సీ వర్గీకరణ చేయడం జరిగింది. ఇది తప్పు, కోర్టులో నిలబడదు. మనమంతా కూడా శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా పోరాటం చేయకపోతే మాల సామాజిక వర్గం అనేది ఈ తెలుగు రాష్ట్రాల్లో కనబడకుండా పోతుంది. చరిత్రలో ఒకప్పుడు ఉండేది అని చెప్పుకునే పరిస్థితులు వస్తాయి. కాబట్టి మనమంతా ప్రజాస్వామ్యయుతంగా, శాంతియుతంగా పోరాటం చేయకపోతే మన ఉనికి ప్రశ్నార్థకమైన విషయాన్ని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను మిత్రులారా. కాబట్టి మీరందరూ రోడ్డు మీదకి రండి. ఈ ఎస్సీ వర్గీకరణ కాదు, మన యూనిటీని చూపిద్దాం, మన ఐక్యత ఏంటో ప్రజలందరికీ తెలియజేద్దామని చెప్పేసి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్, నేషనల్ ప్రెసిడెంట్ ఫర్ రాక్స్ అండ్ మాల్మా. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానానికి ఈ నెల రికార్డు స్థాయిలో 1,45,00,000 రూపాయల హుండీ ఆదాయం లభించింది. అయితే దేవస్థానం అధికారులు ఎంతగా అవగాహన కల్పిస్తున్నప్పటికీ కొందరు భక్తులు హుండీల్లో పువ్వులు, తులసి ఆకులు వేయడంతో చాలా కరెన్సీ నోట్లు పాడైపోయాయి. గురువారం ఉదయం దేవస్థానం కార్యనిర్వహణాధికారి డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం హుండీలను తెరిచి లెక్కింపు ప్రారంభించారు. 28 రోజులకు శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రధాన హుండీలు ఆలయ ప్రాంగణంలో ఉన్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుండి 1,22,85,766 రూపాయలు, అన్నప్రసాద హుండీల నుండి 22,30,833 వెరసి 1,45,16,599 ఆదాయం వచ్చిందని డీసీ చక్రధరరావు తెలిపారు. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి, పలు విదేశాల కరెన్సీ నోట్లు వచ్చాయని తెలిపారు. భక్తులు హుండీల్లో నగదు నాణ్యాలు మాత్రమే వేయాలని, పువ్వులు ఆకులు వేయవద్దని ఆయన కోరారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేస్తున్న స్వయంభూ చంద్రస్వరూప శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈరోజు హుండీలు తెరవగా 28 రోజులకు గాను 1,45,16,599 రూపాయలు రావడం జరిగింది. అలాగే 37 గ్రాముల బంగారం, 890 గ్రాముల వెండి కూడా రావడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో వి సత్యనారాయణ గారు అసిస్టెంట్ కమిషనరు, మరియు కామేశ్వరరావు మరియు కిరణ్ గారు కార్యనిర్వహణాధికారులు, అలాగే గ్రామస్తులు, పత్రికా విలేకరులు, అర్చకులు, అలాగే పోలీసులు వీళ్ళందరూ కూడా ఇందులో పాల్పంచుకున్నారు. మరి కెనరా బ్యాంక్ రావులపాలెం వారికి ఈ సొమ్ముని డిపాజిట్ చేయడం జరిగిందని మీ ద్వారా భక్తులందరికీ విజ్ఞప్తి చేస్తాం. ఓ నమో వెంకటేశ్వర. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విజయవాడలో నిర్వహించిన జిఎఫ్ఎస్టీ టూరిజం కాంక్లేవ్ కారవన్ పర్యాటక వాహనాలు జెండా ఊపి ప్రారంభించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. సమస్యల్ని అధిగమించి జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తాం. రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వెల్లు కింజరపు అచ్చెన్నాయుడు. కన్నుల పండుగగా శ్రీ జగన్నాథ రథయాత్ర ప్రారంభించిన శాసనసభ్యులు కొనతల రామకృష్ణ. డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, ఎస్పీ దుహాన్ సిన్హా. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లావాణి న్యూస్.